నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి 1వ తారీఖు గురువారం. ఈరోజు త్రయోదశి పూర్తిగా ఉంది. రోహిణి నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు 12 రాశులలో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ఆర్థికంగా బలపడే పరిస్థితి కానీ ఈరోజు కనిపిస్తుంది. భాగ్యములో బుధుడు సంచరించడం వల్ల జన సహకార లోపము, పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేయడము, కొంత అసౌకర్యాన్ని కూడా ఈరోజు మీరు చవి చూస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, కుటుంబంలో పనిచేసే పేదవారి కోసం ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకి కొదవ లేకుండా ఉంటుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీరు కూడా అనారోగ్యం పాలయ్యేటువంటి లక్షణాలు ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. ఈ మిథున రాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల సమాజంలో మిగిలినటువంటి శైలిలో విజయాన్ని సాధించుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయములో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉంది. సప్తమంలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున షష్టంలో రవి సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని కూడా అందుకుంటారు. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కోలేక విఫలమవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. గురువులకు పసుపు వర్ణపు పండ్లను దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ సింహరాశి వారికి ఈ గురువారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా ముందుకు వెళ్తారు. కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల వాతావరణం ఉంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. కొంత అసౌకర్యం కూడా ఈరోజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం,
ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి గురువారం రోజున చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణము నెలకొంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తములో శని సంచారం వల్ల పనివారి సహకార లోపం కనిపిస్తుంది. జీవిత భాగస్వామ్యంతో మనస్పర్ధలు, సంతానం విషయంలో కూడా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. గోశాలకు మీరు వెళ్ళి సేవ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ గురువారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో కానీ అధికారుల సహకారంతో కానీ మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంట్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి లాభాలను అందుకుంటారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. పేదవారికి బియ్యం దానం చేయండి. తల్లి ఆశీస్సులు అందుకోండి. ఈ రకంగా చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున ద్వితీయములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి విస్తరణ, నూతన వ్యాపారాల ప్రారంభం, ఆర్థికంగా బలపడేటువంటి సూచన కనిపిస్తుంది. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను అందుకుంటారు. చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్య సూచనలు కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమలా స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను పేద బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, అశాంతి, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయభేదాలకు అవకాశం ఉంది. మీ ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. పేదవారికి గోధుమలు కానీ గోధుమ పిండి దానం చేయండి. తండ్రి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజు పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధన విషయాల్లో సానుకూల వాతావరణం ఉంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఉంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. లాభంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో చంద్ర సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి.
లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. పేదవారికి బియ్యం దానం చేసి తల్లి ఆశీస్సులు అందుకోండి. ఈ మీనరాశి వారికి ఈ గురువారం రోజున షష్టమములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు, లాభాలు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు కూడా పుష్కలంగా లభిస్తుంది. దశములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. జనసహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. దశములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.